వ్యసనం మనిషిని అన్ని విధాలా బలహీనుడిని చేస్తుంది, ఆర్థికంగా దెబ్బతీస్తుంది. వ్యసనపరుడైన ఏ వ్యక్తి సంపాదన పరుడు కాలేడు. సంపాదించిన ఆ డబ్బు ఎంతో కాలం నిలబడదు. 100 మంది స్నేహితులు ఉండటం గొప్ప కాదు, పొందిన స్నేహాన్ని 100 ఏళ్ళు కాపాడుకోవటం గొప్ప. మనకు బాగా ఇష్టమైన వ్యక్తి మనల్ని బాధ పెడితే కోపం రాదు, కన్నీళ్లు మాత్రమే వస్తాయి. రేపటి వెలుతురు చూడాలంటే నేటి చీకటిని భరించాలి. రేపటి ఆనందాన్ని పొందాలంటే నేటి బాధను భరించాలి. వాడకం లేకపోతే నీరు పాచిపడుతుంది, ఇనుము తుప్పు పడుతుంది. అలాగే మాటలు లేకపోతే మమతలు మాయమవుతాయి, బంధాలు బలహీనపడతాయి. పునాది లేని ఇల్లును గాలివాన ఎలా కూల్చేస్తుందో అలాగే ఆధారాలు లేని గాలి మాటలు నమ్మితే బంధాలైనా స్నేహమైనా అలాగే కూలిపోయే ప్రమాదం ఉంది. శరీరంలో గుచ్చుకున్న వాడి బాణాలను తీయగలం, కానీ మనసును నొప్పించిన పరుషవాక్కులు మాత్రమే తీయలేం. విత్తు మంచిదైతే మొక్క ఎక్కడైనా మొలుస్తుంది. నీ ఆలోచన మంచిదైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పక గెలుస్తావు. ఈరోజు నువ్వు దాచుకున్న రూపాయి రేపు పనికి వస్తుందో లేదో, కానీ ఈరోజు నువ్వు పెంచుకున్న మొక్క మాత్రం రేపు నీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మోకరిల్లి బ్రతకడం కన్నా మన కాళ్లపై మనం నిలబడి మరణించడం మేలు. అవును, మనలో చాలామందికి ఏమీ తెలియదు. తెలిసిన కొద్దిపాటి జ్ఞానంతో మనల్ని మనం గొప్పగా ఊహించుకుంటాం. అదే మన అజ్ఞానం. నేటి ఆడపిల్లలే రేపటి అమ్మలు. ఈరోజు మనం ఆడపిల్లల్ని వద్దనుకుంటే రేపు సమాజం అమ్మలేని అనాథ అవుతుంది. ప్రాణాలు తీసే పాముకు తెలియదు తాను కరిస్తే ప్రాణం పోతుందని, తాను విషపురుగునని. మనిషి మాత్రం అన్నీ తెలిసే చేస్తాడు. చేయాల్సింది చేసి బయటికి వచ్చి నీతులు ఎన్నో చెబుతాడు. నేటి సమాజం తీరు జీవితం నిజాయితీపరుడిని ఏడిపిస్తుంది, నిందలు వేసేవాడిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉన్నవారిని అనుమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. మనం అసహించుకోవలసింది పాపం చేసిన మనిషిని కాదు, ఆ మనిషి చేసిన పాపాన్ని. ద్వేషం ఎప్పుడూ జ్ఞానం ద్వారా వ్యాపించదు, అది వ్యాపించగలిగేది అజ్ఞానం ద్వారా మాత్రమే. అలంకారం అందాన్ని పెంచితే అహంకారం విలువను తగ్గిస్తుంది. మూర్ఖత్వం మనుషుల్ని దూరం చేస్తే మమకారం బంధాల్ని పదిలం చేస్తుంది. ఆగ్రహంతో ఉన్న వ్యక్తి ఎప్పుడూ తన శక్తికి మించి సాధించగలనని భావిస్తాడు. మోసం చేయడం అనేది ఒకప్పుడు తప్పు అనేవారు, కానీ ఇప్పుడు తెలివి అంటున్నారు. కాలం మారిందా? కాల ధర్మం మారిందా? 100 బిందెలతో నీళ్లు పోసినంతనే మొక్క అమాంతం వృక్షం కాదు. దేనికైనా సమయం రావాలి, సహనం ఉండాలి. మన దగ్గర విద్య, జ్ఞానం, సంపద ఎంత ఉన్నా వినయం, విధేయత, మానవత్వం లేకపోతే మనకు విలువ లేకుండా పోతుంది. ఎప్పుడైతే మన తప్పు లేకుండా శిక్ష అనుభవిస్తుంటామో అప్పుడు మనసుకు చాలా బాధగా ఉంటుంది. కోపంతో సమాధానం చెప్పకు, సంతోషంలో వాగ్దానం చేయకు, ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు. ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు, మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగు నింపుతాయి. నవ్వుకు ఉండే విలువ బాధకు లేదు, డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు, అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు. అందరి గురించి ఆలోచించేవారు ఎక్కువగా బాధపడతారు. ఎవరు ఎలా పోతే మనకెందుకులే అనుకునేవారు హుందాగా, దర్జాగా ఉంటారు. స్వయం శక్తితో పైకొచ్చిన మనిషి ముందు అదృష్టం గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకు తెలియదు. మనం మరణించాక మనల్ని ఎవరు చూడడానికి వస్తారో కూడా మనకు తెలియదు. కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్న వాళ్ళను మనసారా ప్రేమించండి, ఆప్యాయతలను పంచండి. భార్య మీ జీవితానికి వెలకట్టలేని బహుమతి. ఒక మగాడు చూపించే ప్రేమను ఆడది తట్టుకోగలదు, కానీ ఆడది చూపించే ప్రేమను మగాడు తట్టుకోలేడు. ఎందుకంటే భర్త ప్రేమ కన్నా భార్య చూపించే ప్రేమ 1000 రెట్లు ఎక్కువ.